మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనము. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. చదవబడిన లేఖన భాగంలో యేసయ్య రొట్టెలను చేపలను ఆశీర్వదించి మరి వేల మంది జనులు పోషించుటకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రొట్టెయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వాక్యమై ఉంటుంది. ఆయన వాక్యాన్ని విరిచి ప్రజలకు పెట్టినప్పుడు, ఆ వాక్యం మనం భుజించినప్పుడు అది మనకి ఆహారం అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన చేపలను కూడా అనేక మందికి 2 చేపల్ని అనేక మందికి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శరీర ప్రకారముగా మనం చేపను చూసినట్లయితే అది ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని చూపిస్తుంది. మనం చూసినట్లయితే చేప సముద్రంలో జీవిస్తుంది. ఉప్పుతో కూడినటువంటి సముద్రపు నీటిలో జీవించినప్పటికీ కూడా దానిలో ఎక్కడ కూడా ఉప్పు అనేది ప్రవేశించకుండా తన ఒప్పల యొక్క సహాయముతో ఉప్పునంతటిని కూడా విసర్జించి చక్కగా శ్రేష్టంగా జీవిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఈ లోకం పాపంతో నిండి ఉన్నదని ఎరిగి ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంతటిని కూడా మనకంటకుండా, మనల్ని ముట్టకుండా మనం ప్రత్యేకించుకుని ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా అనే ఒప్పల ద్వారా లోకాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి జీవించాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. అటువంటి జీవితాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. చేపను ఇంకా మనం చూసినట్లయితే నీటి ప్రవాహం వెళ్ళుచున్న వైపు అది వెళ్ళదు, కానీ నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతున్నట్లుగా మనం దాన్ని గూర్చి మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ లోకం వైపు వెళ్ళేటప్పుడు, అనగా లోకంతో రాజీ పడకుండా లోకంలో ఉన్నటువంటి లౌకికం అంతటిని కూడా ఎదిరించి ఒక జయ జీవితాన్ని మనం చేయాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. లోకం అంతా కూడా దుష్టునితో నిండి ఉన్నది అని మనం ఎరుగుతున్నాము కనుక పరిశుద్ధాత్మ శక్తితో మనం దుష్టుని ఎదిరించి జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రొట్టెలను విరిచి ప్రజలకు పంచిపెడుతున్నాడు. చేపలను ఆశీర్వదించి రొట్టెలను ఆశీర్వదించి ప్రజలకి పంచిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యమైన దేవుడు ఆయన వాక్యాన్ని విరిచి అనేక మందికి పెడుతున్నాడు. చేపలను ఆశీర్వదించి అనేక మందికి పెడుతున్నారు. కనుక ఈ లోకములో ఒక చేప వలె లోకాన్ని విసర్జించే ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా నీవును నేను జీవించగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు అనేక జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. నిశ్చయముగా అట్లా ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం జీవిద్దాము. చేప వలె ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ లోకాన్ని విసర్జిద్దాము, దుష్టుని ఎదిరించుదాము. నిశ్చయముగా మన దేవుడు అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరముగా మార్చును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. రొట్టెలను చేపలని మీరు ఆశీర్వదించినట్లుగా మీ లేఖనం నుంచి మాతో మాట్లాడారు. నీ వాక్యాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ వెల్లడి చేస్తున్నావు నాయన. 2 చేపలను కూడా వేల మందికి పెట్టి ఆశీర్వాదకరంగా మార్చావు నాయన. అలాగే మేము కూడా అయ్యా ఈ లోకాన్ని విసర్జించి అయ్యా నా తండ్రి సముద్రములో అయ్యా నా తండ్రి నీళ్ల వైపు వెళ్లకుండా నీళ్లకు కెరటాలకు ఎదురు ఈదేటట్లుగా, లోకానికి ఎదురు ఈదేటట్లుగా, లౌకికాన్ని ఎదిరించినట్లుగా, దుష్టుని ఎదిరించినట్లుగా ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ ఒక శ్రేష్టమైన జీవితాన్ని చేయనట్లుగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. లోకాన్ని విసర్జించుటకు సహాయం చేయండి. అటు దిశగా దుష్టుని ఎదిరించే శక్తిని, అభిషేకాన్ని, లోకాన్ని ఎదిరించే శక్తిని, అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వదించి మీ మార్గాలను నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.